హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ లీడర్లు అందరూ కలిసి, ముఖ్యంగా కూటమి నేతలు అందరూ కలిసి ప్రాంక్ చేస్తున్నారు. ప్రాంక్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటారు కదా. ఇక పేర్లు ఎందుకులే, కొంతమంది అంటే అల్లరి చిల్లరిగా ప్రతిదీ చేసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. దానికి కొన్ని కోట్ల వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ వస్తుంటారు కదా. అందరికీ తెలిసింది ఈ మధ్య ప్రాంక్స్ అనేవి చాలా క్రేజీ థింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ప్రచారం అట్లా ప్రాంక్స్ చేస్తున్నారు అనమాట. దీనికి నిలువెత్తు సాక్ష్యం ఇదిగో అప్పుల మీద మొన్నటిదాకా ఎట్లాంటి రాద్ధాంతం జరిగిందో చూసిరు కదా. కూటమి అంటే ప్రచారానికి ముందు, ఎన్నికలకు ముందు, పోలింగ్కి ముందు వరకు కూటమి కీలక నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి గాయగత్ర చేసిరు. ఓ జింబాబ్వే, ఓ శ్రీలంక, మరో బంగ్లాదేశు, ఓ వెనిజులా అవుతుందని చెప్పి పచ్చపత్రికల్లో ఎక్కడనో ఒక మూలకు రావడం, వాటిని చంద్రబాబు, లోకేష్, మన పవనాలు వీళ్ళందరూ ఒల్లవేయడం, మళ్ళీ వాళ్ళు ఒల్లవేసిన దానికి వీళ్ళు కొంతమంది ఆర్థిక నిపుణులతో క్రేజీ కథనాలు రాయడం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ నెల అంటే నవంబర్ నెల ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన ప్రాంక్ జరుగుతుంది అన్నట్టు. ఒకసారి ఇటు చూడండి, మిగిల్చింది అప్పుల కుప్ప. ఈ పత్రిక ఈనాడు రాసిన రాతలు. జగన్ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం, అప్పులు చెల్లింపుల భారం 10,86,000 కోట్లకు చేరిక, ఇంకా వెలికి తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం, పెండింగ్ చెల్లింపుల భారమే 2,06,000 కోట్లు, బహిరంగ మార్కెట్ రుణం 3,66,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 28,138 కోట్లు, ఇతర సంస్థల నుంచి రుణాలు 19,858 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు 6,639 కోట్లు, పిఎఫ్ మొత్తాలు 29,791 కోట్లు, డిపాజిట్ల రిజర్వు 40,741 కోట్లు, మొత్తం రుణాలు వచ్చేసి 4,91,734 కోట్లు. అయితే మొత్తం జూన్ ప్రారంభానికి 5,19,192 కోట్లు. మొత్తం జూన్ మొదటి వారంలో జగన్ సర్కార్ దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు 10,86,556 కోట్లు. జూన్ ప్రారంభానికి ఇది కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677 కోట్లు, పెండింగ్ చెల్లింపుల మొత్తం 2,06,687 కోట్లు, విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు 1,12,000 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా వీలు పెట్టిన బడ్జెటే కదా. మొన్న వీళ్ళ కథనంలోనే ఒక దానిలో చూసినాం మనం, అంటే లోపల పేజీలో అప్పులు తక్కువ చూపించారని మరి భయపడ్డాడో ఈ కిరణ్. ఈమోజీ తాత చచ్చిపోయినా కూడా ఈ పత్రికకు బానిసత్వం పోలే. ఆ రోజు లోపల పత్రికల్లో కథనాలు వేసిండ్రు అనమాట. మొత్తం 5,19,000 కోట్లు ప్లస్ ప్రభుత్వం పూచికత్తుగా ఉండి ఇచ్చిన గ్యారంటీలు, బాండ్లు కావచ్చు, అన్ని కలిపితే 6,40,50,000 కోట్లకు మించదు అని చెప్పి వీళ్ళే రాసిండ్రు. మరి ఇప్పుడు దాన్ని నిజం చేసేందుకు ఇవన్నీ ఎందుకు? ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా బాబు గారే మొన్న ఓ మాట మాట్లాడిండు. అవును అనుకున్నాం, ఏదో ఊహాజనితంగా స్టోరీలు నడిచినాయి, జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేతి కమిక లేకుండా సంక్షేమాన్ని ఇస్తా పోతా ఉంటే నా 40 ఏళ్ళ అనుభవం కారణంగా ఊహించి చెప్పిన అని అంత సులాగ్గా చెప్పేసిండు అబద్ధాన్ని. దాన్ని నిజం చేయాలన్న తాపత్రం దేనికి? మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ చెప్పిండు కదా, వీళ్ళ అబద్ధపు ప్రచారం ఎట్లుంటుంది, ఆ సీక్వెన్స్ థియరీ ఎట్లుంటుంది అనేది మొత్తం చెప్పిండు కదా. అయినా ఇంకా ఎందుకు ఈ బురదజాలే కార్యక్రమం? అంటే ఈ పనులు చేసి రాష్ట్ర పరువును మనం తాకట్టు పెడుతున్నాం, సర్వనాశనం చేస్తున్నాం, సంకనాకిస్తున్నాం అన్న విషయాన్ని గుర్తిస్తలేరా? ఎందుకు ఈ ఉబలాటం? మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమంటాడు చూడండి. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు, బాధ్యతారాహిత్యంగా సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యవల పనితీరు, బడ్జెట్ కాగ్ నివేదికలో అప్పు 6,46,000 కోట్లేనని ప్రభుత్వం చెప్పింది. అయినా చంద్రబాబు దాన్ని 9,74,000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి వీనికి ఎందుకు అంత ఆరాటం? 10 లక్షల కోట్లని, 10,86,000 కోట్లు దేనికో ఒక దానికి ఫిక్స్ అవ్వండి. ఇట్లా అంటే నంబర్ గేమ్ ఆడితే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. 9,74,000 కోట్ల, లేకపోతే నీ గెజిట్ పత్రిక రాస్తున్న 10,86,000 కోట్ల, ఒకదానికి ఫిక్స్ అవ్వండి. అది కూడా కాదు, ఆంధ్రజ్యోతి మిగతా పత్రికలు రాసినట్టు 14 లక్షల కోట్లని ఫిక్స్ అవ్వండి. రేపు దొబ్బుకోనికే, దండుకోవడానికి మస్తు అంటే గ్యాప్ చాలా ఉంటుంది కదా రియాలిటీకి, రియల్ నెంబర్స్కు. లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందోనట, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా? ఇప్పటికే పోలవరం మీద, విద్యుత్ ఛార్జీల మీద, మద్యం టెండర్ల మీద, అన్నింటి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసిరు కదా, దొరకలేదా ఇంకా?
స్కీములన్నీ డీబీటీ ద్వారా అమలయ్యాయి. ఇక స్కాములు ఎక్కడ? స్కాములన్నీ మీరే చేశారు, తండ్రి కొడుకులు నీకింత నాకింతని పంచుకుంటున్నారు. వీళ్ళు పాపం కౌంటర్ చేస్తున్నారు కానీ దానికి శాంటిటీ లేకుండా పోతుంది, ప్రచారం కూడా అవ్వట్లే. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డ్ అవుతుందని నిజాలే చెప్పాలని తెలిసి కూడా వాళ్ళిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాగపత్రాలు అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు 6,46,000 కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా స్వయంగా చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే పయ్యావులో చెప్పింది నిజమా, లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా, లేదా టీడీపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల చెప్పింది నిజమా అనేది ఒకసారి ముగ్గురు ఓ చోట కూర్చొని వాళ్ళతో పాటు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, ఈనాడు కిరణ్ను, తర్వాత మీ పచ్చపత్రిక ఈ జాగిలు పెట్టి లేపే బోసిడిగా వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక తోట కూర్చోబెట్టి ఒక నెంబర్కి ఫిక్స్ అవ్వండి. ముగ్గురు ఒక చోట కూర్చొని ఒకే అంకకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబు రాష్ట్ర అప్పులు 9,74,550 కోట్లు అంటే అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందనని ఆయన అన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా, ఇదేమైనా గండికోట రహస్యమా అని ప్రశ్నించారు. స్కామ్లన్నీ మీరే చేశారు, తండ్రి కొడుకులు నీకింత నాకింతని పంచుకుంటున్నారు. బడ్జెట్లో సూపర్ 6, సూపర్ 7 అని పథకాలకు కేటాయింపులు ఎక్కడని బుగ్గన ప్రశ్నించారు. అన్నింటికీ రికార్డులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం 0 అని, స్కీములన్నీ స్కామ్లేనంటూ చంద్రబాబు బాధ్యత లేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కీములన్నింటినీ డీబీటీ ద్వారానే అమలు చేసింది కదా, వీటన్నింటికీ రికార్డులు ఉన్నాయి. మరి స్కామ్లు ఎక్కడుంటాయి? ఎక్కడున్నాయి? అన్నీ ప్రతి నెల, ప్రతి త్రైమాసికంలో ఈ ఆర్థిక మంత్రి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు పలు సభల్లో వాటికి సంబంధించి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకి ఇంత మొత్తం డిపాజిట్ చేసినాం, ఇప్పటితో వరకు ఇంత డిపాజిట్ చేసినామని లెక్కలతో సహా చెప్పి అన్నీ ఆన్లైన్లోకి ఎక్కించిన తర్వాత ఇంకా స్కాములు ఎక్కడా? అయితే ఆ మద్యం అమ్మకాల మీద, ఇసుక దందాల మీద, అది కూడా అంటే ఈ వ్యవస్థలకు దొరకకుండా జరిగే ప్రయత్నం ఉంటుంది తప్ప ఆన్ రికార్డ్ ఎక్కడ? విద్యుత్పై ఆరోపణలలో నిజం లేదు. బాబు అప్పుల ఈయన హయాంలో 2014 నుంచి 2019 మధ్య 22.63% అయితే 2 ఏళ్ళు కరోనా కాలం తీసేసినా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఆ అప్పుల రేషియో 13.57%కి తగ్గింది. మరి ఇంకా కొత్తగా అప్పులు ఏడు చేసినట్టు? ఇంకా ఈ ఎకనమిస్టుకు, విజనరీకి, ప్రపంచానికే పాఠాలు చెప్పే వ్యక్తికి ఇంకా ఈ లెక్కలు కూడా అర్థమైతలేవంటే ఇంకా కష్టం. ట్యూషన్ అని పెట్టుకోండి సార్. సో ఇది ఈ అప్పుల మీద ఎందుకు ఇంత ఆరాటమో, ఇంత పెద్ద పెద్ద నెంబర్లు వేసి చెప్పాలన్న ఉబలాటం దేనికో. జనం చెప్పుకు పెంట రాసి కొడుతున్నా కూడా మీకు బుద్ధి రాదా? దేనికో ఒక అంకెకు ఫిక్స్ అయ్యి అసలు సంక్షేమం ఇస్తారా ఇయ్యరా, సూపర్ 6 హామీలు అమలు చేస్తారా చేయరా, అది చెప్తే అయిపోయా కదా. ఎట్లాగో ఓటేసిర్రు, మీ పబ్బం మీరు గడుపుకున్నారు, 5 ఏళ్ళు మిమ్మల్ని పీకే నాదుడే లేడు. ఇవన్నీ తెలిసినప్పుడు మీరు ఇస్తేనేమో దయ, లేకపోతే అక్కరా. అది కూడా లేదంటే దైవాధీనం. ఏమన్నా జనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి ఉందా? అందరినీ బొక్కలో వేసి కారపొడి కురిపిస్తున్నారు కదా, ఎందుకు ఇంత భయం? మొన్న చెప్పినా కదా, పులి తోక, నాన్న తోక కనపడింది, పులి వచ్చింది అని. ఇట్లా చెప్పుకుంటూ పోయి నెక్స్ట్ టర్మ్ వరకు మీరు చెప్పే నిజాలైనా కూడా జనం నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన పచ్చ మీడియా అంటే కాపాడుకొచ్చే ప్రయత్నానికి ఇది నిలువెత్తు సాక్ష్యం అనమాట. ఇంకా వీడికి ఏం వాతలు పెడతారు? బాబు గారిని అంటే ఏం చేయలేం, లేదు వదిలేసేయండి. కనీసం అంటే విలువలతో కూడిన జర్నలిజం చేయాల్సిన ఈ పత్రికలకు కూడా ఎందుకింత ఊబలాటమో ప్రజలని నిలదీయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.